నీకంటూ కుటుంబం కావాలి అనేగా చెప్తావు. నువ్వు కూడా నాకే తోడు అవసరం లేదు, ఇదే నా ఇల్లు, ఇదే నా కుటుంబం, ఇదే నా జీవితం అంటావు అంతేగా. నేనేమంటానో మీకు తెలుసు, మీరేమంటారో నాకు తెలుసు. ఇంకెందుకమ్మా ఈ డిస్కషను? వదిలేసి. ఏంటి వేళకోళం అనుకుంటున్నావా? నేను సీరియస్ గా చెప్తున్నాను. నేను కూడా సీరియస్ గానే చెప్తున్నానమ్మా. నాకు మళ్ళీ పెళ్ళొద్దు. నేను ఇక్కడ సంతోషంగానే ఉన్నాను. దయచేసి మీ నుంచి ఇంటి నుంచి నన్ను దూరం చేయకండి. నువ్వెంత సంతోషంగా ఉన్నావో నాకు తెలీదా? నా కొడుకుని పెళ్లి చేసుకుని కోటి ఆశలతో ఇంట్లో అడుగు పెట్టావు. నీ ఆశలన్నీ నిర్దాక్షిణ్యంగా చిరిమేశాడు దుర్మార్గుడు. నీ కాటుక కళ్లలో కన్నీరు తెప్పించాడు. నిన్నేడిపించి వెళ్ళిపోయాడే. ఇదే నీ జీవితం అనుకుంటున్నావా? లేదంటే ఇంతటితో నీ జీవితం ముగిసిపోయిందనుకుంటున్నావా? కొత్త జీవితం వద్దు అనుకుంటున్నాను. ఎందుకొద్దో ఒక కారణం చెప్పు. కొన్నింటికి కారణాలుండవు. ఏ కారణం లేకుండా జీవితం ఉండదు. జీవించడానికి కారణం అక్కర్లేదు, జీవితం చాలు. చాలదు. జీవితానికి సంతోషం సుఖం కావాలి. కళ్ళున్నది కన్నీరు కాచడానికి కాదు, కలలు కండానికి కూడా. నిజం కాని ఆ కలల్ని నేను కనాలి అనుకోవడం లేదు. పీడకలలతో నువ్వు బతకాలని నేను కోరుకోవడం లేదు. మనం కోరుకున్నవి దక్కనప్పుడు దక్కిన వాటితోనే మనం బతకాలి. జీవితంలో రాజీ పడి బ్రతకూడదు. ఇది రాజీ కాదు, సంతృప్తి. సంతృప్త? ఆ పదానికి అర్థం తెలుసా నీకు? ఈ ఇంట్లో వినిపించిన నవ్వుల కంటే కనిపించిన కన్నీళ్లే ఎక్కువ కదే. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. అంటే ఏడుపుకి నవ్వుకి తేడా తెలీదా నీకు? నా సంతోషం నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? సంతోషంగా ఉండాలని ఇంటికొచ్చావు. ఇక్కడ నీకు దొరకని సంతోషం ఇంకో చోట దొరుకుతుందంటే ఎందుకు వెళ్ళవు? నాకింకో ఇల్లు అక్కర్లేదు. బాధైనా సంతోషమైనా ఇక్కడే ఉంటాను. ఇక్కడ నీకు బాధ తప్ప సంతోషం ఉండదు. నా కొడుకు చేసిన తప్పుకి నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? జరిగింది తలుచుకుని ఎందుకు కుమిలిపోవాలి? నేనేం బాధపడట్లేదు, సంతోషంగానే ఉంటున్నాను అని చెప్తున్నాను కదా అత్తయ్య. అత్తయ్య? అవును, నేను అత్తయ్యనే. అత్తను కాబట్టే కదా కోడలిగా సాధిస్తున్నావు. అదే అమ్మనయ్యుంటే నా మాట వినేదానివి. వినకపోతే 4 దబ్బాయించి ఒప్పించేదాన్ని. అది కాదమ్మా. వద్దు, నేనమ్మని కాదు, అత్తనే. అత్త ఎప్పుడు అమ్మ కాదు. ఎందుకంటే నేను నిన్ను 9 మాసాలు మోసి కనలేదు, గోరుముద్దలు తినిపించలేదు, లాలపోసి జోలపాటలు పాడలేదు. ఒక రాక్షసుని కానీ నీకు కట్టబెట్టాను. వాడు నీ జీవితం నాశనం చేసి వెళ్ళిపోయాడు. అందుకే నేనంటే నీ కోపం. జీవితాంతం కన్న కొడుకు నేను చేసిన తప్పు ఎత్తి చూపించాలనుకున్నావు. బ్రతికుండగానే నేను ఈ నరకంలో పడాలనుకున్నావు. నేను ఏడుస్తూ ఉంటే చూడాలనుకున్నావు, అంతేగా? లేదమ్మా, నువ్వేడిస్తే నేను చూడలేను. అబద్ధం చెప్పకే. లేని సంతోషం ఉందని, ఉన్న బాధ లేదని చెప్పిందానివి. నేను ఏడిస్తే నీకేంటి, ఏమైపోతే నీకేంటి? అలా అనకమ్మా. నువ్వేడిస్తే నాకు ఏడుపొస్తుంది, కానీ ఏడ్చే ఓపిక నాకు లేదు. అవును, నీకేడ్చి ఓపిక లేదు. నా మాట వినే ఓపిక అస్సలు లేదు. అత్తయ్య అన్నావు కదా, మళ్ళీ అమ్మ అమ్మ అని ఎందుకంటావు? కంటేనే అమ్మనా అమ్మా? ఇన్నాళ్లుగా నువ్వు నన్ను మోయట్లేదా? నువ్వెప్పుడు నాకు అన్నం తినిపించలేదా? నా కన్నీళ్లు తుడిచి నన్ను నిద్రపుచ్చలేదా? నీ కూతురుగా నాకు పునర్జన్మ ఇవ్వలేదా? నువ్వు లేకపోతే నేనెప్పుడు చచ్చిపోయేదాన్నమ్మా. నువ్వు అమ్మని కాదు అత్తని అంటే నేనిప్పుడే చచ్చిపోతానమ్మా. వసు, నేను అత్తయ్య అనటం తప్పే, కానీ నువ్వెప్పుడు అమ్మని కాదు అనకమ్మా. అయితే ఈ అమ్మ చెప్పిన మాట వింటావా?
ఆలోచిస్తాను. మరి నీ ఫోటో వాళ్ళకి పంపిస్తాను. ఆలోచిస్తాను అన్నాను, సరే అనలేదు. ఆలోచిస్తానంటే సరే అంటావు. నాకా నమ్మకుంది, నేను చూసుకుంటాను, సరేనా? అమ్మా అమ్మా అత్తయ్య, అభితో పెళ్లి విషయం మాట్లాడమని మావయ్య గారితో చెప్పారా? రాత్రి చెప్పాను, పొద్దున మాట్లాడతాను అని చెప్పారు. మరింకా మాట్లాడలేదేంటత్తయ్య? మళ్ళీ అభి ఆఫీస్కి వెళ్ళిపోతాడు, త్వరగా మాట్లాడమని చెప్పండి అత్తయ్య. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? మాకు ఆడపిల్లలేని లోటు తీరుస్తున్నావు పావని. అభికి ఏ చెల్లో ఉండుంటే ఇలాగే వాడి పెళ్లి గురించి తపన పడేది. అభిని నువ్వు తోబుట్టులా చూస్తున్నావు, చాలా ఆనందంగా ఉందమ్మా. అభికి పెళ్లి చేయడమే నా ఆనందం అత్తయ్య. ఏంటి పొద్దున్నే అత్తా కోడలిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు? అభితో పెళ్లి గురించి మాట్లాడతానని రాత్రి చెప్పారు కదా, వెళ్ళి మాట్లాడండి. లేడీకి లేచిందే పరుగన్నట్టు ఏంటా తొందర? కొంచెం కాఫీ కూడా ఇవ్వరా? మీకు కాఫీ ఇవ్వడం మాకు చిటికలో పని మావయ్య. ముందు మీరు అభితో మాట్లాడండి. సరిపోయింది, అత్తకు తగ్గ కోళ్ళో అనిపించుకున్నావు. మీరు కూడా భార్యకి తగ్గ భర్త అనిపించుకోవాలంటే అభిని పెళ్లికొప్పించాలి. మీ ఆడవాళ్ళున్నారే, ఒకటి అనుకుంటే అది అయ్యే వరకు వదిలిపెట్టరు. అంటే అభి యోగా చేస్తున్నాడు మావయ్య, పెళ్లి విషయం మాట్లాడటానికి ఇదే మంచి సమయం అని. ఇప్పుడే మాట్లాడతానమ్మా, మా ఇద్దరికి మంచి మావయ్య గారు లాంటి కాఫీ ప్రియుల్ని నేనెక్కడ చూడలేదత్తయ్య. మా పెళ్లి చూపుల్లో నేను చేసిన కాఫీ తాగే నన్ను ఓకే చేశారు. అందుకేనా పెళ్లి గురించి అభితో మాట్లాడడానికి
కాఫీ కావాలని అడిగి మరీ తాగుతున్నారు. అభి, నువ్వు రోజు ఎందుకు మెడిటేషన్ చేస్తావు? స్నానం వల్ల శరీరం, ధ్యానం వల్ల మనసు శుభ్రపడతాయి నాన్న. అంటే మనసు శుభ్రంగా ఉంటే ఏకాగ్రత కుదిరి మంచి ఆలోచనలు వస్తాయి, అంతేగా? అవునాన్న. ధ్యానం వల్ల ఏకాగ్రత పెరిగి మంచి థాట్స్ వస్తాయి, పాజిటివ్ వైబ్స్. పెళ్లి విషయం గురించి మాట్లాడమంటే ధ్యానం, మనసు అంటూ ఏవేవో చెప్తున్నారేంటత్తయ్య? ఆయన ఏది ఊరికే చెప్పరు. ఆయన మాటల వెనుక ఏదో మర్మం ఉంటుంది. ఇప్పుడే ధ్యానం చేసి వచ్చావు కాబట్టి నేను చెప్పబోయే విషయం గురించి పూర్తి ఏకాగ్రతతో మంచి నిర్ణయం తీసుకుంటావని నేను అనుకుంటున్నాను. ఏ విషయం గురించి నాన్న? నీ పెళ్లి విషయం. ఆల్రెడీ మీ అమ్మ వదిన నీతో ఈ విషయం గురించి మాట్లాడే ఉంటారు. వాళ్లకు నువ్విచ్చిన సమాధానం కూడా నాకు తెలుసు. నాకు కూడా అదే సమాధానం చెప్పవని ఆశిస్తున్నాను. అలా అని బలవంతంగా ఒప్పించి ఇబ్బంది పెట్టడం నా అభిమతం కాదు. మంచేదో చెడేదో తెలియని వయసు కాదు నీది. కాకపోతే తండ్రిగా నాకంటూ ఒక బాధ్యత ఉంటుంది కదా. నువ్వు మళ్ళీ నవ్వుతూ ఉంటే చూడాలనుందిరా అభి. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నానన్న. సంతోషంగా ఉండటం వేరు, సంతోషంగా ఉన్నానని అనుకోవటం వేరు. నీకేమంత వయసు అయిపోలేదు. అఖిల్ కంటే 2 ఏళ్లు పెద్దవాడివి. కానీ ఈ వయసుకే బాధ్యతలు భుజాల మీద ఎత్తుకొని బంధాలను మర్చిపోకూడదు. నేనేది మర్చిపోలేదు నాన్న. మర్చిపోవడం అంటే వదిలేయడం. నిన్ను నువ్వు వదిలేసుకుంటున్నావు అభి. అది మంచిది కాదు. నీకంటూ ఓ తోడుండాలి. నీ పిల్లలకు తల్లి కావాలి. నిన్ను సంతోషపెట్టి నవ్వించే అమ్మాయి నీ పక్కనుండాలి. గతాన్ని మర్చిపో అభి. గడిచిన కాలం గాని, పోయిన మనుషులు కానీ తిరిగి రారు. నిన్నటితో బతకడం మాని రేపటితో జీవితం అలవాటు చేసుకో. త్వరలో అఖిల్ పెళ్లి కూడా చేయాలి. వాడు నీ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు చేసుకుంటే వాడు చేసుకుంటాడు. నీ పెళ్లి వాడి పెళ్లి అయితే ఈ ఇల్లు పరిపూర్ణమవుతుంది. ప్రతిరోజు పండగలా ఉంటుంది. అది కాదు నాన్న. నీ మనసులోని భయాలు నాకు తెలుసు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావు. నీకు తగినమ్మాయినే మీ అమ్మ వదిన చూశారు. వాళ్ళకి నాకు తను నచ్చింది. నీకు నచ్చుతుంది. నువ్వు అంటే అమ్మాయి వాళ్ళు ఫోటో పంపిస్తారు. నీ ఫోటో వాళ్లకు పంపిస్తాం. చూడభి, చుట్టూ ఇంతమంది ఉన్నా భర్తకు భార్య, భార్యకు భర్త తోడు అంటారు. తోడు లేని ఒంటరి జీవితం నిస్సారంగా ఉంటుంది. వచ్చే అమ్మాయి నీకు భార్యగా, నీ పిల్లలకు తల్లిగా మాత్రమే కాదు, ఓ స్నేహితురాలిగా కూడా ఉంటుంది. నీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటుంది. తనే సమస్తమై చూసుకుంటుంది. చెట్టంత ఎదిగిన 3 మగపిల్లలున్న ఈ వయసులో కూడా నాకేదైనా కష్టం వస్తే మీ అమ్మకి చెప్తాను. తనకేదైనా బాధొస్తే నాకు చెప్తుంది. సంతోషమైనా అలాగే చెరిసగం పంచుకుంటాం. మగాడికి ఆడది, ఆడదానికి మగాడు తోడు నీడ అన్నదానికి మీ అమ్మా నాన్నే ఉదాహరణ అభి. ఇప్పటికే ఎక్కువ చెప్పినట్టున్నాను. ఆలోచించి నిర్ణయం తీసుకో. మీ ఇష్టం నాన్న. ఇష్టం నాన్న. అత్తయ్య, ఒకసారి నన్ను గిచ్చండి. అభి పెళ్లి కొప్పుకున్నాడు అత్తయ్య. అవును, ఆయన మాట్లాడితే అభి ఒప్పుకుంటాడనుకున్నాను. అన్నట్టే జరిగింది. అయ్యో అత్తయ్య, ఆనందంతో నా కాళ్ళు చేతులు ఆడట్లేదు అత్తయ్య. నా పరిస్థితి కూడా అలాగే ఉంది.
అక్కడ ఆ ఇంట్లో అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో. యాండి మన వసు పెళ్లికి ఒప్పుకుందండి. ఆలోచిస్తానంటే సగం పెళ్లికి ఒప్పుకున్నట్టేనండి. నా మాటని గౌరవించిందండి. మనం ఎలా చెప్తే అలా వింటారంటోంది. ఇంకంతా మంచి జరుగుతుంది. వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టచ్చు. ఏంటండి ఇంత మంచి శుభవార్త చెప్తే అలా ఉన్నారేంటి? ఏమైంది? వసు ఫోటోలు వాళ్ళకి పంపిస్తానన్నారు కదా, పంపించారా? అబ్బాయికి వసు నచ్చిందా? వాళ్ళకి తప్పకుండా వసు నచ్చుతుంది. వసులో ఏ వంక పెట్టలేడు. వసు నచ్చిందని చెప్పాడు కదా. అది కాదు సుశీల. మరేంటండి? కట్న కానుకలు ఏమని అడిగారా? మగ పెళ్లివారు కదా, వాళ్ళు అడగడంలో తప్పే ఉంది. అయినా మనం మాత్రం వసును ఊరికే పంపిస్తామా ఏంటి? ఊళ్ళో ఉన్న పొలం ఇల్లు అమ్మేద్దాం, అవసరమైతే నర్సరీ కూడా అమ్మేద్దాం. వాళ్ళెంత అడిగితే అంత కట్నాలు ఇచ్చేద్దాం. మనం ఏదో ఒక రకంగా బతికేయచ్చు. వసు బాగుండాలండి. కట్నం కూడా కాదు సుశీల. ఇంకేంటి మరి? ఓ, పెళ్ళయ్యాక మనం కూడా వసుతో పాటు అక్కడికి వెళ్ళిపోదామనా? ఎందుకు వెళ్తామండి? మనకేముంది పని ఇక్కడ? మన ఊరు నుంచి ఈ ఊరికొచ్చినట్టు వసు పెళ్ళయ్యాక ఇక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోదాం. ఎలాగూ మనకి వయసు పోతుంది కదా. ఏ కాశీకో వెళ్ళి కృష్ణారామ అంటూ కాలం గడిచే వరకు కాలక్షేపం చేద్దాం. ఇది కూడా కాదా? ఇంకా ఏ కారణం ఉందండి? వసుకి అందం చందం ఉంది, పని పాటలు వచ్చు, కట్న కానుకలు ఇస్తామన్నాం. మనం అడ్డు ఉండమంటున్నాము. ఇంకా ఏం కావాలి వాళ్ళకి? అసలేమన్నారు? చెప్పడానికేముంది? మనకు అమ్మాయి మాత్రమే చాలు, తన కొడుకు వద్దు అన్నాను. అలా ఎలా అత్తయ్య? కొడుకును వదిలేసి తను మాత్రం ఎలా వస్తుంది? తనకి మనం జీవితాన్ని ఇస్తున్నాం, తన కొడుక్కి కూడా షెల్టర్ ఇవ్వాలా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఒక పసిపిల్లాడి గురించి మీరిలా ఆలోచిస్తున్నారా? నేను అభి పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయి తన కొడుకుతో ఈ ఇంటికొస్తే ఆ కొడుకు గురించే ఆలోచిస్తుంది తప్ప ఆ పిల్లల్ని పట్టించుకోదు. నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నదే తన పిల్లల కోసం. ఆ అమ్మాయి కూడా తన కొడుకు కోసం ఈ పెళ్లికి ఒప్పుకునుండొచ్చు కదా. అది తన సమస్య. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం మనకి లేదు. మనసు లేకుండా మాట్లాడుతున్నారు అత్తయ్య. అయినా ఇది మీకొచ్చిన ఆలోచన కాదు, మీకెవరో కావాలని చెప్పినట్టుంది. అమ్మని నేనే చెప్పానని కోడలి పిల్ల పసిగట్టేసిందే. అంటే ఏంటి పావని? ఆ మాత్రం ఆలోచన జ్ఞానం మీ అత్తయ్యకి లేదంటావా? ఎవరో చెబితే తప్ప తనకి తెలియదంటున్నావా? మీరు మధ్యలో రాకండి పిన్నిగారు. నాకు తెలిసి మీరే అత్తయ్యకి ఈ రకంగా చెప్పుంటారు. లేదంటే అత్తయ్య ఎప్పటికీ ఇలా మాట్లాడరు. ఎవరు చెప్పినా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు పావని. తప్పండి. వాళ్ళ నిర్ణయం పెద్ద తప్పు. ఇందులో తప్పే ఉంది సుశీల. తప్పు ఏముందా? తల్లి బిడ్డని వేరు చేయడం తప్పు కాదా? పెద్ద పాపం అండి. వాళ్ళకి కావాల్సింది వసు మాత్రమేనని తెగేసి చెప్పారు. మరి బన్నీనేం చేయాలి? వాణ్ణేం చేస్తారు? బన్నీని మనం చూసుకుందాం. వాడు మనమనవడు. మనవడి కంటే కొడుకు ఎక్కువండి. మనకన్నా బన్నీకి వసువే ఎక్కువ. అసలు వసు బ్రతికున్నదే మన బన్నీ కోసం. వాణ్ణి వదిలేసి ఎలా బ్రతుకుతుందండి? ఎలా ఉంటాడో తెలియని తండ్రిని చూడాలని బన్నీ ఆశపడుతున్నాడు. అలాంటిది వాడికి కన్న తల్లిని కూడా దూరం చేస్తారా? తల్లిని చూడకుండా వాడు ఉండగలడా? వాడంతట వాడే మర్చిపోతాడు. ఎలా మర్చిపోతాడు? అసలు వసుకి మనం ఏం చెప్పాం? నీకు భర్త అవసరం లేకపోయినా బన్నీకి తండ్రి అవసరం అని చెప్పాం. ఇప్పుడు అతనికి భార్య మాత్రమే కావాలట, కొడుకు అవసరం లేదట అని చెప్తే వసు ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా?